విశాఖ బీచ్ రోడ్ లో పరిస్థితిని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఓవర్ టు రవిచంద్ర. ఆందోళనకారులు విశాఖలో పోలీసులను పరుగులు తీస్తున్నారు. తమ హక్కులు ఏదైతే న్యాయబద్ధంగా రాష్ట్రానికి రావాల్సిన హక్కులున్నాయో వాటిని సాధించుకునే వరకు కూడా ఉద్యమం కొనసాగుతుందని చెప్తున్నారు. హోదా ఆందోళన హక్కు అంటూ నిర్వహిస్తున్న కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ తోపులాట జరుగుతోంది. మొత్తం ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా ఈ రోజు చేపట్టిన మౌన దీక్షను పాల్గొంటా ఉన్నారు. మేడం చెప్పండి, ఏం జరుగుతుంది? ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజ్ కాదు, ప్రత్యేక హోదా కావాలని చెప్పి మేము ఈ రోజు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాం. ఈరోజు పోలీసులు ఈ రకంగా దౌర్జన్యం చేయడం సరైనది కాదు, మేము దాన్ని ఖండిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధకాండ ప్రయోగం చేస్తా ఉంది. వాస్తవంగా వాగ్దానాలు అమలు చేయట్లేదు. ఆ రకంగానే ప్రజలందరినీ రాత్రి ఇళ్ల దగ్గరికి వెళ్లి అరెస్టులు చేయడం అనేది దుర్మార్గమైనది. ఆ రకంగా చేయటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కౌంట్ డౌన్ అయింది. బీజేపీ ప్రభుత్వం కూడా దీన్ని అమలు చేయాలని సిపి పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ప్రత్యేక హోదాను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నాయకులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జీఎంసీ నుంచి బీచ్ రోడ్డు వైపు పరుగులు తీస్తూ పోలీసులను పరుగులు పెట్టించిన పరిస్థితి విశాఖలో కనబడుతోంది. పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా వీళ్ళందరినీ అదుపులోకి తీసుకుని వివిధ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఆందోళనను అనుమతించమని పోలీసులు చెప్తున్న నేపథ్యంలో పూర్తి రిస్ట్రిక్షన్స్ కొనసాగుతున్నాయి. కెమెరామెన్ శివతో రవిచంద్ర, ఎన్టీవీ, విశాఖపట్నం. ఇక విశాఖ ఉడా పార్క్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. ఓవర్ టు కోటేశ్వరరావు. ప్రత్యేక హోదా కావాలంటూ బీచ్ రోడ్ లో ఈ రోజు పవన్ కళ్యాణ్, అదేవిధంగా సాయంత్రం జగన్ చేపట్టిన కార్యక్రమాలకు పూర్తిగా ఇబ్బందికరమైన వాతావరణమే కనిపిస్తుంది. బీచ్ రోడ్డు ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచే పూర్తిగా ఈ బీచ్ రోడ్డుని, ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా పోలీసులు తన కంట్రోల్లోకి తీసుకున్నారు. దగ్గరలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్లు కావచ్చు, లేకపోతే హోటల్స్ కావచ్చు, వాటన్నిటి కూడా ఖాళీ చేపిస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా బీచ్ రోడ్ లో ఎవరు తిరగటానికి వీలు లేదనే పరిస్థితి అందులో తన కనుసన్నలోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే టూరిస్టులు చాలా మంది అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ పార్క్ హోటల్ కావచ్చు, ఇతరత్ర హోటల్, అదేవిధంగా గెస్ట్ హౌస్ లో ఉన్న టూరిస్టులు కూడా ఖాళీ చేయించిన పరిస్థితి ఉంది. ఎవరైనా సరే టూరిస్టులు వస్తే మీరు కలెక్టర్ దగ్గర నుంచి ఆదేశాలతో ఒక లెటర్ తెస్తే తప్ప మేము ఇవ్వటం కుదరదు అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం పార్క్ హోటల్ వద్ద జంక్షన్ లో ఉన్నాం. అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఈ జంక్షన్ లో ఉన్నాం. ఈ జంక్షన్ వద్దే వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం కూడా ఉంటుంది. ఈ విగ్రహం దగ్గరకు వచ్చి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈవినింగ్ జగన్, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇక్కడికి వచ్చి ఇక్కడ కొవ్వొత్తులు ర్యాలీ చేయాలన్నదే ప్రధాన లక్ష్యం. అయితే ఇప్పుడు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం చుట్టూరు కూడా పోలీసులు తన కనుసన్నల్లోకి తీసుకున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయట నుంచి సుమారు 1 కిలోమీటర్ ముందు నుంచి పూర్తిగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి, చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి తనిఖీలు చేసి పంపించడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ఇళ్లలోకి సంబంధించి ఎవరైనా వస్తే వారిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. మిగతా వారిని పంపించిన పరిస్థితి. పూర్తిగా మీడియా పట్ల అయితే పూర్తిగా రిస్ట్రిక్షన్స్ కనిపిస్తున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా లైవ్ వెహికల్స్ కావచ్చు, అట్లానే మీడియా పర్సన్స్ ను కూడా 2 వీలర్స్ తో కూడా బీచ్ లోకి ఎంటర్ చేయకుండా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే వందలాది మంది పోలీసులతో సిటీ ప్రధానమైన కోడళ్ళన్నీ కూడా దిగ్బంధం చేసిన పరిస్థితి అయితే ఇక్కడ విశాఖపట్నం బీచ్ రోడ్ లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది 4 రోడ్లు జంక్షన్. ఇక్కడ 3 రోడ్లు ప్రధానమైన రోడ్లు ఉంటాయి, మిగతా సబ్ రోడ్స్ ఉంటాయి. ఈ జంక్షన్ రావడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలకు నుంచి ఈ మూడు రోడ్ల జంక్షన్కి వచ్చి ఇక్కడ కొవ్వొత్తులు ర్యాలీ చేయడానికి, అదేవిధంగా మార్నింగ్ దీనికి సమీపంలోనే వైఎంసీఏ దగ్గర పవన్ కళ్యాణ్ మౌన దీక్ష చేయడానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ జంక్షన్ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ జంక్షన్ పూర్తిగా బ్లాక్ చేశారు. ఈ జంక్షన్ కి రావడానికి ముందున్నటువంటి అన్ని రోడ్లు కూడా 1/2 కిలోమీటర్ దూరంలోనే ఆపటం వల్ల ఇప్పటి వరకు అయితే ఏ ఒక్కరు కూడా లోపల రాలేని పరిస్థితి కనిపిస్తుంది. ఓన్లీ పోలీస్ అండ్ మీడియా తప్ప ఇతరత్ర ఎవరు కూడా రావట్లేదు. అయితే ఈ రోజు అయితే నిజంగా ఇక్కడ 144 సెక్షన్ పెట్టినప్పటికీ 144 సెక్షన్ అనటం కన్నా కూడా ఒక కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఒక్క ఇద్దరు కనపడటానికి లేదు. అసలు పబ్లిక్ అయితే రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు. పూర్తిగా ఇక్కడ పోలీసులు, మీడియా పర్సన్స్ తప్ప ఏ ఒక్కరు కూడా లేడు. బీచ్, అదేవిధంగా సిరిపురం జంక్షన్, మద్దిలపాలెం ఏయూ గేట్, అలానే ప్రధానమైన కోడలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ పబ్లిక్ ని కూడా తిరగనీయకుండా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని కల్పిస్తున్న పరిస్థితి